అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ప్రతి ఏడాది చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి. అందులోనూ మనకు రేపే చంద్రగ్రహణం ఒకటి రాబోతుంది. సో ఈ చంద్రగ్రహణం యొక్క టైమింగ్స్ ఏంటి, ఏ దేశంలో కనిపిస్తుంది, ఇండియాలో కనిపిస్తుందా లేదా, గర్భవతుల నియమాలు పాటించాలా వద్దా అని క్లుప్తంగా తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనుండగా వాటిలో మొదటి చంద్రగ్రహణం రేపే ఏర్పడబోతుంది. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కొన్ని గంటల పాటు ఆకాశంలో కనిపించనుంది. దీన్ని బ్లడ్ మూన్గా చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్రహణం ఏర్పడిన సమయంలో చంద్రుడు బ్లడ్ కలర్లో కనిపిస్తాడట. ఇది భారతదేశ కాలమానం ప్రకారం మార్చి 14వ తేదీ శుక్రవారం ఉదయం జరగబోతుంది. ఈ యొక్క గ్రహణం అనేది మన దేశంలో మార్చి 14వ తేదీన ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. అంటే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క నిడివి 6 గంటల 3 నిమిషాల పాటు కొనసాగుతుందన్నమాట. ఈ గ్రహణం అయితే ఏర్పడుతుంది, కానీ భారతదేశంలో కనిపిస్తుందా అని చూసినట్లయితే భారతదేశ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది పగటిపూట సంభవిస్తుందండి మనకి. కాబట్టి ఇది మన దేశంలో కనిపించదు. ఉత్తర దక్షిణ అమెరికా నుంచి మనకు అట్లాంటిక్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం కూడా వర్తించదండి. సో మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు ఏవి మనం పాటించాల్సిన అవసరం ఉండదు. సో గర్భవతులు మీరు కూల్గా ఉండండి. ఈ యొక్క గ్రహణం అనేది మీకు ఎలాంటి ప్రభావాన్ని అయితే చూపించదు. ఇది ఒక నార్మల్ డే అనమాట. ఇండియాలో మనకు గ్రహణం కనిపించదు కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఉపవాసాలు, నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.